హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకుని 2-3 టైమ్స్ కడుక్కోవాలి. దాంట్లో సాల్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి. నేను ఇంట్లో ఉండే మసాలా పౌడర్ ఇవే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు పెరుగు కూడా తీసుకున్నాను. పెరుగు కొంచెం వేసుకున్నాను. ఒక నిమ్మ చెక్క కూడా తీసుకుంటున్నానండి. దాంట్లో ఫుల్గా దాన్ని పిండుకోవాలి. చికెన్ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది. మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని ముక్కకు పట్టేదాకా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలండి. నేనైతే చికెన్ తెచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రై చేసినా కానీ అలాగే చేస్తాను. దానివల్ల ముక్క బాగుంటుంది, క్రిస్పీగా. ఇదిగోనండి, ఈ విధంగా కలుపుకున్నాను. దీన్ని ఖచ్చితంగా ఒక అరగంట సేపు ఉంచాలండి. నాననివ్వాలి. అలాగా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం. అరగంట తర్వాత ఇంకా ఫామ్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి ఫ్రై కదండి, చాలానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్నాం కదండి, ముందు ఆ చికెన్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వీటెక్కిందండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చికెన్ తక్కువగానే ఉంది కాబట్టి నాకు మొత్తం ఒక వాయిలోనే పట్టేసిందండి. దీంట్లో ఫస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హైలో ఉంచాలి. హైలో ఉంచిన తర్వాత మీడియంలో పెట్టుకుంటే దాంట్లోకి ఏమైనా కొంచెం వాటర్ ఊరినా అవి బాగా డ్రై అయిపోతాయండి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఇది ఒక 15 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి తయారైపోతుందండి చికెన్ ఫ్రై. దీంట్లో కడుక్కు పెట్టుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది కదండి. ఇదిగోనండి, లాస్ట్కి ఇలా అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా, బాగుంది కదండి చికెన్ ఫ్రై. లుక్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.